డొనాల్డ్ ట్రంప్ విండ్ మిల్స్ గురించి పిచ్చి పిచ్చి కోతలు కోయటం విన్నారా? సరే, హియర్ ఇస్ ఎ శాంపుల్. I'd say two things to Europe. Stop the windmills. You're ruining your countries. I really mean it. It's so sad. You fly over and you see these windmills all over the place, ruining your beautiful fields and valleys and killing your birds. And if they're stuck in the ocean, ruining your oceans. You know what I don't give approval to? Those stupid windmills that go round and round and round. We're going to build a plant that produces electricity. And you'll produce it through natural gas, coal, nuclear. We don't want to produce it through wind because we don't feel like ruining 50 miles of beautiful plains and beautiful vistas. Wind is tremendously expensive and is very ugly. And if you own a house that's inside of a windmill, your house is worth less than half. And you hear noises. ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ గా లేనప్పుడు అక్కడ ర్యాలీల్లో, ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద, అన్ని చోట్ల విండ్ మిల్స్ మీద విరుచుకుపడుతూ ఉంటాడు. ఎందుకంటే 2013లో స్కాట్లాండ్ లో తన గాల్ఫ్ కోర్స్ పక్కన విండ్ ఫార్మ్ ఒకటి పెట్టారు. ఒక 5 సంవత్సరాల పాటు స్కాటిష్ గవర్నమెంట్ తో కోర్టులో యుద్ధాలు చేశాడు. ప్రతి లెవెల్లోనూ ఓడిపోయాడు. చివరికి స్కాటిష్ ప్రభుత్వానికి 225,000 పౌండ్లు కట్టాల్సి వచ్చింది కోర్టు ఫీజులకు గాను. ఆ ఓటమి అతనికి విండ్ మిల్స్ మీద పగ ప్రతీకారాలకు నాంది. ఆ వ్యక్తిగత గ్రీవెన్స్ ని తీసుకొని అది ఒక పాలసీగా మలుచుకున్నాడు అధ్యక్షుడిగా అయినప్పుడు. అమెరికాలో విండ్ ఎనర్జీతో జరుగుతున్న ప్రాజెక్ట్స్ అన్నిటికీ నిధులు నిలిపివేశాడు. విండ్ మిల్స్ మీద ఆపకుండా వాగుతూనే ఉంటాడు ఎక్కడ అవకాశం దొరికినా. ఇది డిసెంబర్ 30వ తారీఖున ఒక ర్యాండమ్ గా పోస్ట్ చేశాడు. విండ్ మిల్ వల్ల ఒక బాల్డ్ ఈగల్ చనిపోయింది అని. అమెరికాలో బాల్డ్ ఈగల్ చనిపోవడం అనే దాన్ని ఒక అపశకనంగా భావిస్తారు. అది ఫ్రీడమ్ సింబల్ గా పరిగణిస్తారు. ఎవరన్నా బాల్డ్ ఈగల్ ని చంపితే వాళ్ళకి శిక్ష, చాలా కఠినమైన శిక్ష కూడా పడుతుంది. అది నిన్న మొన్న జరిగినట్టుగా పెట్టాడు. కానీ అది ఎప్పటిదో ఆ చిత్రం. అది చనిపోయింది అమెరికన్ ఫ్రీ స్పిరిట్ కి సింబల్ అయిన బాల్డ్ ఈగల్ కాదు, ఒక ఫాల్కన్ గద్ద. అది జరిగింది అమెరికాలో కాదు, ఇజ్రాయెల్లో. ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల క్రితం. ట్రంప్ ఒక అబద్ధాల పొట్ట అని అందరికీ తెలుసు. అబద్ధాలే కాదు, పగ, ప్రతీకారం, కోపం, అహంకారం, దగ, దోపిడీ, దౌర్జన్యం, దుర్మార్గం, క్రూరత్వం, కుట్ర, ఈ అవలక్షణాలన్నిటికీ ఊపిరి పోసి ఒక వ్యక్తిలో కుదించితే ఆ వ్యక్తే డొనాల్డ్ జే ట్రంప్, ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్.